ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అండి. ఈ ట్రీట్మెంట్‌లో అండం పెరగడానికి, ఎగ్స్ అన్నీ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి, బయటికి తీసి స్పెర్మ్‌తో కూడా మేమే కలిపి ఎంబ్రియో ఫార్మ్ చేసి, ఫార్మ్ అయిన ఎంబ్రియోని గర్భసంచిలో పెడతాం. సో, ఈ ప్రాసెస్‌లో ఇన్ని చేస్తున్నాం కదా! ఎగ్స్ తీస్తున్నాం, స్పెర్మ్‌తో కలుపుతున్నాం, ఎంబ్రియో కూడా తయారు చేసి గర్భసంచిలో పెడతాం. కానీ దీంట్లో కూడా మాక్సిమం సక్సెస్ రేట్ యూజువల్లీ అరౌండ్ 60-70% ఉంటదండి. అది కూడా అన్ని ఫేవరబుల్‌గా ఉంటాయి. అంటే వయసు కాదు, ఎగ్ నంబర్ బావుంది, స్పెర్మ్ కౌంట్ బావుంది, అన్నీ అనుకూలంగా ఉంటేనే 70% వరకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఏజ్ ఎక్కువ ఉండే కొద్దీ మనకి సక్సెస్ రేట్ తగ్గుతుంది. స్పెర్మ్ కౌంట్ మరీ తక్కువ ఉన్న ఛాన్సెస్ తగ్గుతాయి. ఎగ్ కౌంట్ తగ్గినా చాలా ఛాన్సెస్ తగ్గుతాయి. సో, ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకున్న కండిషన్స్‌ని బట్టి వాళ్ళు ఎంత సక్సెస్ రేట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది మనం చెప్తాం. సో, ఇప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్ వచ్చాయండి. సో, స్పెర్మ్ సెలక్షన్‌కి మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ వచ్చింది. మనకు ఫార్మ్ అయిన ఎంబ్రియోస్‌లో ఏ ఎంబ్రియో బావుంది అనేది మనము చూసి కనిపెట్టలేము. రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని ఉంటది. జెనెటిక్ టెస్టింగ్ చేసి బెస్ట్ ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసుకొని పెట్టగలం. సో, ఇవన్నీ టెక్నాలజీస్ కూడా మనం వాడినా కూడా 80% ఈస్ ద మాక్సిమం దట్ వీ కెన్ అచీవ్ అండి. సో, అల్టిమేట్‌గా 100% గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వచ్చే పద్ధతి అయితే ఏది ఉండదు.